అందరికీ నమస్కారం అండి. మాది భద్రాచలం ఏఎంసీ కాలనీ. మా దగ్గర 15 కుటుంబాలు ఉన్నాయి. అద్దెకుండే వాళ్ళమే. మాకు లేక ఇక్కడ మిగిలిన స్థలంలో మేము వేసుకుందామంటే అధికారులు వచ్చి ఇది గవర్నమెంట్ స్థలం, మీరు ఇక్కడ నుంచి లెగుస్తారా లేగరా అని మమ్మల్ని ఖాళీ చేపిస్తున్నారు. ఉన్న పక్షంలో కనీసం మాకు ఉండటానికి 1 సెంటు స్థలం అయినా ఇవ్వండి, లేకపోతే మేము బతకడానికి డబుల్ బెడ్రూమ్ అన్నా ఇవ్వండి అని అంటే మీరు అప్లికేషన్లు పెట్టుకున్నారు, మీకు న్యాయం అయితే చేస్తాము, మీరు మా దగ్గరికి రండి అని మమ్మల్ని బలవంతంగా అయితే ఖాళీ చేపిస్తున్నారు. మేము ఈ వాడ దాటిపోయిన తర్వాత మా ముఖం అయితే ఎవరు చూడరు, మాకంటూ ఎవరు న్యాయం చెయ్యరు. దయించి మాకు ఏదన్నా న్యాయం చేయండి. లేకపోతే ఇప్పుడు కట్టించిన ఇల్లులే ఉన్నాయి కదండి, మీరు ఎక్కడో చూపియొద్దు. ఇప్పుడు కట్టించి రెడీ చేసి ఉన్న ఇల్లులే ఉండి ఇప్పుడు మా దగ్గరికి రండి అధికారులు వచ్చి మీరు మమ్మల్ని ఒకసారి మాకు ఉందా లేదా, మా రేషన్ కార్డు మా ఆధార్ కార్డు తీసుకోండి, అర్హులైతేనే మాకు ఇవ్వండి, అర్హులు కాకపోతే వెళ్ళిపోమని చెప్పండి, మేమే వెళ్ళిపోతాం. కానీ ఒక్కటే అడుగుతున్నాం అండి, మాకు ఉండటానికి సెంటు స్థలం అయినా ఇవ్వండి, ఉండటానికి డబుల్ బెడ్రూమ్ అయినా ఇవ్వండి. మా దాకా వచ్చేసరికి ఈ డబుల్ బెడ్రూమ్లు మాకంటూ దక్కవు, మేము ఉండటానికి కూడా చోటు మాకు ఉండదు. మేము మా పేర్లు వచ్చేసరికి మా పేర్లు తీసేస్తారు, తారుమారు చేసేస్తారు. ఈ 1,02 లక్షలు కట్టడం మా వల్ల కాదు. ఆ 1,02 లక్షలే ఉన్నట్టయితే ఇక్కడికి ఈ ప్రభుత్వం ఈ జాగర దగ్గరకే మేము ఈ భూమి దగ్గరకే మేము రాము. ఇగో ఇక్కడ నలుగురు వచ్చి ఈ పంచాయతీ కూడా పెట్టరు. ఆ 2 లక్షలు లేకపోవడం వల్లేనే ఇప్పుడు మీ దగ్గరికి మేము వచ్చాము. ఏంటంటే కనీసం ఇగో ఈ ఖాళీ స్థలం ఉంది, ఈ ఖాళీ స్థలంలో గుడి చేసుకుంటే నాకు 3,000 కట్టే బాధ్యత తప్పిద్ది. నేను నెలలోపు ఇంటద్దె కట్టాలి. 10వ తారీఖు వచ్చిందంటే ఇంటద్దె నేను కట్టాలి. అందుకని ఒక గుడి చేసుకుంటే నాకు ఏమన్నా ఉంటదేమో అని మా లాంటి వాళ్ళు చాలా మంది వచ్చాము ఇక్కడ. కానీ ఏదీ లేదు, వచ్చేసారు, చూసేసారు, వెళ్ళిపోయారు. మేమేదో చేసేసామంటారు. మా దాకా వచ్చేసరికి ఏది న్యాయం జరగట్లేదు. దయించి పెద్దలైనా మా యందు మాకు డబుల్ బెడ్రూమ్ అన్న ఇప్పి అంటే సెంటు స్థలమైనా ఇప్పించగలరని కోరుకుంటున్నాను. ఈరోజు భద్రాచలం పట్టణంలో కొంతమంది పేదవాళ్ళు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ పక్కన ఉన్నటువంటి కొంత ఖాళీ స్థలంలో గుడిసెలు వేయడానికి ప్రయత్నించడం జరిగింది. దానికి రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది వచ్చి వారిని ఆపడం జరిగింది. తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ చెప్పుకోవడం కోసం మమ్మల్ని పిలిచారు. వాళ్ళ విన్నపం ఏంటంటే, ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అప్లికేషన్స్ పెట్టాము, అవి ఇంకా మాకు పూర్తిగా అందలేదు, అందులో మాకు అవకాశం ఇవ్వండి, లేదు మాకు వేరే ఇండ్లు శాంక్షన్ చేయమని వాళ్ళు కోరటం జరిగింది. దాని మీద ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊర్లో కూడా ఇల్లు, పెన్షను, గృహలక్ష్మి ఇటువంటి పథకాలన్నిటికీ కలిపి ఒకే అప్లికేషన్ ద్వారా దరఖాస్తు తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా అప్లికేషన్ చేసుకుంటారా అని చెప్పి అడగటం జరిగింది. వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు కంప్యూటరైజ్ చేస్తున్నాం. అవన్నీ అప్లికేషన్ అన్ని కంప్యూటరైజ్ అయిన తర్వాత ఈ ఇల్లు ఇచ్చే పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఫాలో అవుతూ ఫర్దర్గా మీకు ఇండ్లు కేటాయింపు చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి సంఘటన ఇది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.